శ్రోతలందరికీ నమస్కారం. ఈ కథ హైదరాబాద్కు చెందిన రచయిత్రి శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి గారు రచించినటువంటి మనసు కథలు అనే 6 సంకలనాల సంపుటిలోని 5వ కథా సంకలనం మనసు మాట్లాడిన కథలు అనే పుస్తకంలోది. ఇది ఉత్తరాంధ్ర మాండలికం మీద వ్రాసినటువంటి ఒక కామెడీ కథ. దాలప్పడి తలపాగా విందామా మరి? పొద్దు సాయంత్రానికి తిరిగిపోతోంది. చైత్రమాసపు టెండ పొలాలపై వాలి ధగధగా పచ్చగా పసుపుగా మెరుస్తోంది. రైతులు పంట పండక్కి చేతికి రాగా ఈ ఖాళీలో అపరాలు వేశారు. కానీ దాలప్పడికి మాత్రం తొలి నుండి అపరాల పంటే అలవాటు. తాత గవిర్నాయుడు ఎకరం నేల ఇచ్చాడు, మనవరాలు సత్యమ్మనిచ్చాడు, 2 గదుల పాకిచ్చాడు, పోయిన ఏడాది నుయ్యికి గట్టు కట్టించాడు, పండుగకి బట్టలిస్తాడు. ఇక ఇంతకన్నా ఏమిస్తాడు? అయినా సరే దాలప్పడికి మా చెడ్డ కోపం. ఎవ్వరన్నా ఊరుకుంటాడు కానీ పారమ్మ పెదమనవడు గంగోడు మాత్రం చిన్న మాటన్నా ఊరుకోడు. తలపాగా తీసి తులిపేస్తాడంతే, అంత కోపం. అదేం చిత్రము గాని 2 పిల్లి ఎలకాయి ఉంటారు. పోయినేడు రాజాలో సినిమాకి వెళ్ళాడు దాలప్పుడు. మంచి కొత్త సినిమా, పైగా అల్లర్జుంది. ఏం ఫైటింగులుంటాయి. కష్టపడి టికెట్ 50 రూపాయలు ఎట్టి కొన్నాడు. మధ్యలో తినడానికి సుప్పులు కూడా కొనుక్కున్నాడు. ఇక సినిమాకి పేర్లు అవుతున్నాయి కదా. అప్పుడు పక్కనే ఎవరో వచ్చారు. సినిమా అన్నాక ఎవరో రాకుండా ఉంటారేటి? నాకేం లే అనుకున్నాడు. మంచి సీన్లో చప్పున చుప్పులు గుర్తుకొచ్చాయి. తీసి తినడం మొదలెట్టాడు. సరిగ్గా 5 నిమిషాలు. ఏటా సప్పుడు? ఇంకెవరు చూడక్కర్లేదా? ఆపేహే అన్నాడు పక్కనొచ్చినాడు. పోన్లే మర్యాద కూరుకున్నాడు. కానీ చేతిలో సుప్పు, ఎదురుగ్గా సినిమా, అందులో అల్లర్జును. ఎలా ఊరుకుంటాడు? మళ్ళ తిన్నాడు. అదిగో అప్పుడే మళ్ళ గొడవ. అలాగే అయ్యింది. ఎంట్ర బిల్లు, లైట్లేశారు. ఎవడీడా అని చూస్తే ఏముంది? ముష్టి గాండడు. ఆడే గాండోడు. అద్గది విషయం. ఆడికే ఇలా టేసాలు. నోరున్నోడు సుప్పుకొండ, సుప్పు తిన్నోడు సప్పుడవదా? ఏకన మరి అగ్గి స్పీడ్ అయిపోయాడు దాలప్పుడు. గంగడ మాత్రం తగ్గుతాడేటి? ఆడు రేగిపోయాడు. హాల్లో మొదలు తగ్గుకొచ్చారు. జనాలంతా వచ్చి ఇప్పారు. ఎప్పరేటి మరి? గోల కాదు. ఎవ్వులు తగ్గుతారేటి? ఎవ్వులు తగ్గరు. భయం ఏటి? ఇదిగో బస్సు ఎక్కినా తప్పలేదు. ఒకే ఊరు ఒకే బస్సు. అది తప్పితే కష్టం. తప్పనిసరి ఎక్కాడు గండడు. అంతే. ఏం లాభం? గంటలోగా మనసు పాడైపోనది. తనకంటే గండడికి 6 ఎకరం నేల ఎక్కువ. తనకి తొలనుకున్న పిల్లకి ఆడికి ఇచ్చారు. పైగా సత్యమ్మ కంటే ఆడి పిల్లానికి మంచి పేరు సారమ్మ. అప్పట్లో పెళ్లి చూపులు అయ్యాక అంతా సెట్ అయిపోయినదనుకో. వాళ్ళింటి గోడ మీద రంగు సున్నంతో దాలప్పుడు పువ్వు బొమ్మ, సారమ్మ అని వాళ్ళ పేర్లు కూడా రాసేశారు. అయినా ఏముందిలే, దేవుడు రాయాల. ఆడు రాయలేదు ఎప్పుడో, ఇంకేటవుద్ది? ఆలగ్గాలకే సారమ్మకి గండడికి ఇచ్చేశారు. ఈ తూర్ని తగులేం లేవు. కానీ ఉండుండి దాలప్పుడు మాత్రం చెడ్డ నలిగిపోతాడు. పాత విషయం అలాంటిది మరి. ఇయ్యాల చేలో పురుగు పడతాదని మందు తెచ్చి జల్లాడు. నిండుగా పచ్చగా ఎదిగుంది ఆవసేను. ఎంత పసుపు! సీతమ్మోరి పెళ్లికి దేవుడిచ్చిన పసుపులాగా మెరిసిపోతూ ఎంత బాగుందో. కిందన ఆవసేను గట్ల మీద వచ్చేసి బీర, ఆనప ఇవన్నీ పాకించాడు. కొంచెం మిరపకాయలు పచ్చివి, అల్లం పెట్టాడు. ఈ 7 దేవుడి దయ వల్ల అన్నీ బాగానే అవుతున్నాయి. బీర, ఆనప అమ్ముతున్నాడు. అల్లం, పచ్చిమిరప సీజను. మరొక 10 రోజులు ఆవచేను చేతికి వచ్చేస్తుంది. మాట్లాడాలి. అరకనాయుడు ఏటంటాడు అనుకున్నాడు దాలప్పుడు. నోరెండింది. సటుక్కున సొట్ట గుర్తుకొచ్చింది. సొట్ట గుర్తుకు రావడం, ఎదురుగ్గా సింహాచలం రావడం. అదృష్టం పట్టినప్పుడు అంతే. తలపాగా తీశాడు. ఓసారి గట్టిగా దులిపి పిలిచాడు దాలప్పుడు. ఓ సింహాచలం బాబా! పొలాలు అదురుకున్నాయి. ఏంట్రా జంత్రి, అలగలగ రేబెట్టిగలను. ఎందుకు అరుస్తావు? వస్తున్నాను గందా. మెల్లిగా చెట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు సింహాచలం. దాలప్పటి కంటే 4 ఏళ్లు పెద్ద. 5 పిల్లలు. ఒట్టి భోళా మనిషి. 2 ఎకరాలుంది. ఆ 2 ఎకరాలు తెలివైనోడు గనక కూరగాయలేశాడు. ఏ పంట రాని మాన్ని.
కూరాకులు కాయగూరలు అమ్మడవకపోతాయా ఏటి? ఏటి పొడవుతో డబ్బులు అడగపోవడం అనేదే చేయకుండదు. ఏం బావా అంత గరిచేవు, ఏటి సంగతి అన్నాడు. ఏటి లేదు, బావి కదా సూపానింది పిలిచాను, తప్ప? అక్కా పిల్లలు అదృష్టవంతులు సుమి అన్నాడు దాలప్పుడు. ఏట్రోయ్ నాకే బిస్కెట్టా అన్నాడు సింహాచలం. అర్రే నిజం చెప్పడానికి బిస్కెట్ వేయడానికి తేడా లేదేటి? 6 ఎకరం ఆవశానికి 2 ఎకరాల కూర పంటకి ఉన్నంత ఉంది నవ్వుతా అన్నాడు దాలప్పుడు. సర్లే గాని ఈ ఏడైనా చిన్నదానికి ముక్కుపొల్ల చేయించమని మీ యొక్క పేణం కొరికేస్తుంది. టౌన్లా నీకు తెలిసినోడు ఆశారు ఉన్నాడు కదా, ఆడికి చెప్పి చెయ్యించాలరా అన్నాడు సింహాచలం. దానికెందుకు ఆలస్యం, పై ఆదివారం వెళ్దామా హుషారుగా అన్నాడు దాలప్పుడు. వెళ్దాం గాని రేపు గెదర తేవాలరా, పొగిరి వెళ్దామా అన్నాడు సింహాచలం. అది మరీ జోరైన పని, వెళ్దాం. మొన్న కాల్చాను బావా చుట్ట, ఆ రుచి ఆ వాసన మరినేదు బుర్ర గోక్కుంటూ అన్నాడు దాలప్పుడు. ఊరంతా కొట్లే లేవురా దాలిగా, గొప్ప నాటకాలరా నీవి, చుట్ట కావాలని డైరెక్టర్గా అడగరాదు చిరాగ్గా అన్నాడు సింహాచలం. అదే అనుకోలే బావా, నీ జోబీలో చుట్ట రుసే వేరు, నువ్వు మా బావి కాకుండా పోతావా, జోబీ నీది కాకుండా పోద్దా 4 తడిపాడు దాలప్పుడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఊర్లోకి సాగిపోయారు. ఆ రైతుల మాటల్లో చోటు చేసుకొని విషయమే ఉండదు. మాయా మాయా లెగు, లెగమంటే వినపడదేటి? దాలప్పుడు జుట్టు పట్టుకుని నిద్రలేపసాగింది సత్తెమ్మ. ఇస్ ఏహే తొంగుంటే చూడలేవేటే, చెవిలో ఈగలాగా రొదలెట్టేస్తున్నావు, రోగం ఏంటి నీకు, చచ్చిపోయే చిరాగ్గా మంచంలో లేచిపోయాడు దాలప్పుడు. అర్రెర్రే పని ఉంటే లేపరేటి, నువ్వేటి మా గొప్ప, మా ఇజినారం రాజువా ఏటా? లెగహే ఏరమ్మత్త వచ్చినది, నీకోసం చేపలు తెస్తే లెగడానికి గింజుకుంటావేటి? రోగం నాకు కాదు నీకే రోగం, మాయ రోగం, సత్యవు కాదు. సత్యమ్మ తగ్గలేదు. చేపల మాట వినబడగానే నిద్ర ఎగిరిపోయింది. దాలప్పుడు ఒంటి మీద బట్టలు లేకపోయినా పట్టించుకోడు, కానీ అన్నం గిని దగ్గర కూర్చుంటే మాత్రం మొక్క ఉండాల్సిందే. ఏదో ఒకటి లేకపోతే ఉండలేడు, నోటికి ముద్దా దిగదు. దాలప్పుడు అయితే తాగడు, తాగుడు అలవాట్లేదండి, కానీ చెడ్డ కోపం, బద్ధకం, తిండి యావాను. వీరమ్మ దాలప్పటి చిన్నత్తగారు, శ్రీకాకుళంలో ఉంటుంది. ఇళ్ల పనులకు వెళ్తుంది, నెలకావిడికి 10,000 వస్తాయి. ఆమె మొగుడు రాజారావు రిక్షా వేస్తాడు, సోరపాడని అంతా పిలుస్తారు. తాత పేరు మరి, పక్కా తాగుబోతు. గంట ప్రయాణం రాను పోను, టిక్కెట్లు కలిసి రావాలంటే ఓ పూటైనా ఉండొద్దు. అత్తా బాగున్నావా, మాయ సక్కగొన్నాడా, చాలా రోజులకు వచ్చావు, ఏటా చేపలు మార్పులా? నోట్లో నీళ్లు ఊరుతున్నాయి దాలప్పటికి. వీరమ్మ అడ్డపొగ పీలుస్తూ పంచలో కబుర్లు చెప్తాంది. లేదురయ్యా ఎసకదొంతులు, మీ మాయ్య తెల్లారి సంతకెళ్ళినాడు, నీకు ఇవ్వచ్చని కొన్నాడు. ఎలాగా మా అమ్మిని చూడాలా, రేపు మంగళవారం వారాలు చేస్తున్నాం, అందుకని పిలుపుకొచ్చినాను వివరంగా చెప్పి తుపుకు నూసింది. సెస్ ఈ కాలం పోయి కాలం సొట్టలకొచ్చిందిరా, ఏవి నాయనా రోడ్డుకెళ్తే మంచి సొట్టలు తెచ్చివు అంది. ఆవిడ మొహం వికారంగా ఉంది. అసలే కొప్పు ఎడం వైపుకి అడ్డముడేసింది, తలంతా కొబ్బరి నూనె అంటెత్తి రాసింది, కావిరంగు చీర అడ్డకట్టు కట్టింది, మొహమంతా పసుపు దట్టంగా రాసుకుని ₹1 కాసంత ఎర్రబొట్టు పెట్టింది. నూటికి 100% ఉత్తర కోస్తా పల్లెటూరి స్త్రీ వీరమ్మ. పై వారం నీలమ్మమ్మ వారి వారాలు తలపెట్టుకుంది. అయినా 4 ఇళ్ళు పిలవందే, ఆకే సన్నం పెట్టందే వారాలైనట్ట కానట్టే. తలకి మించిన బరువు మొయ్యాల్సిందే, తప్పదు మరి, ఊర్లో పరువు పోదు. అందరిళ్ళకి ఇళ్ళకెళ్ళి పిలాల, లేకపోతే రారు, అదొక గొప్ప. అందుకే చేపలు కొనిపించి అందరికీ తలా 2 పట్టుకుని చంద్రయ్యపేట వచ్చింది. వీరమ్మ అందరూ మాటల్లో పడ్డారు. ఇసగదొంతులు రాళ్ళు ఎక్కాయి. ఏదైనా ఈ గుడ్డు పులుసు మా అమ్మి చేసినట్టు ఎవ్వులు చెయ్యలేర్రా, మా దాలప్పుడు మంచి జోరైనందుకి ఈ మా అమ్మికి సరిగ్గా సరిపోనాది లొట్టలేస్తూ లాగించసాగింది వీరమ్మ. పోన్లే అత్త, వాటాల కూర మాత్రం అడక్కు, ఇసకదొంతులు నోట్లో వేస్తే కరిగిపోతాయి, మళ్ళీ అడిగినప్పుడు దొరకదు, దొరికినప్పుడు వేసియ్యాల. సత్తి ఆ దాకిటిచ్చి ఏటే అలగ చూస్తున్నావు, నానింతే బలవంతంగా దాకలోని కూర మొత్తం వంపేసుకున్నాడు దాలప్పుడు. అదేటి మా అయ్యా, నీదొక్కడిదే నోరేటి, మాకొద్దేటి, మామేడి తినాలా ఇసక తినాలి, ఒళ్ళు ఇరిగినట్టు వండిన దానికైనా ఓ మొక్కివ్వవేటి ఇటీ. దాలప్పుడు గిన్నెలోంచి చెయ్యి పెట్టి లాక్కుంది సత్తెమ్మ. మాట్లాడుకుంటూ
మధ్యలో పోట్లాడుకుంటూ భోజనాలు కానిచ్చారు వాళ్ళు. రాత్రి మధ్యగదిలో పక్కలేశారు. వీరమ్మ అన్నం తిన్నాది అంటే సుట్ట కావాల్సిందే. సుట్ట లేకపోతే వీరమ్మకి జీవితం చీకటైపోయినట్టు ఉంటుంది. టీవీ కొనమని 6 నెలలుగా పోరుతోంది మన సత్యమ్మ. చేతిలో డబ్బులు ఆడుతున్నా టీవీ మాత్రం కొనట్లేదు దాలప్పుడు. ఎంత డబ్బు ఆడినా ఇదిగో ఇలాంటప్పుడే పరువు పోయినట్టుంటుంది. చుట్టాలు వచ్చినప్పుడు అన్నం తిన్నాక కాసేపు టీవీ వేస్తే ఏదో సినిమా చూసి పడుకుంటే అదో లెక్క. ఏదీ లేకుండా సొంత ఇల్లుంటే మాత్రం ఏం లాభం? కంచాలు గిన్నెలు తోమేసి ఇల్లంతా సర్దేసింది సత్యమ్మ. ఇంకాసేపు మాటలు, ఆనక నిద్రాను. ఇంకేముంది? అమ్మీ, మన గంగడెక్కడున్నాడే? ఇయ్యాల మన టైం లేదు, రేపు పొద్దుటే వెళ్ళొచ్చేస్తే బస్సుకి వెళ్ళిపోతా, వీరమ్మ ఆలోచిస్తూ అంది. సర్లేయమ్మా, వెళ్దులే, ఏటి కాబరా? అయ్యి నదులు ఒక పూట ఉండవు ఏమి? డౌట్ ఏటి? నవ్వుతూ అంది సత్యమ్మ. చురుక్కుని చూసింది వీరమ్మ. ఏటే నీ సోకు? మీ అయ్యకంత సీన్ లేదు. తోలు తీసి కోళ్ళకు బట్టలు కుట్టేస్తాను. మీ అయ్య చాలా పొందికైనోళ్లే. నేనా మజాక? పొట్ట పీలుస్తూ నింపరంగా అంది. ఉషస్, మాకు తెలదేటి? ఈ మధ్యన ఆ పిచ్చి రాముల కాడికి వెళ్తున్నాడట. అది కాదేటి? నీకు దానికి గొప్ప రంగమైపోనాదంట కదా. ఆరాలు తీస్తూ అంది సత్యమ్మ. అమ్మీ, బుర్రాగా తిరుగుతున్నదేటి? ఫోన్లే అమ్మివని ఓరుస్తుంటే ఆగనంటావు? చెబితే అది పిచ్చిరాములమ్మ కాడికి వెళ్తే పళ్ళ కూరుకోవడానికి నేనెమ్మి ఈ అమ్మ ఆదమ్మని గాను. సాకలి కోటమ్మతో కాపరం పెట్టేసిన పళ్ళ కూరుకోవడానికి. చెడాలమని మాటసిరిసింది వీరమ్మ. చిరాకు లేచిపోయింది సత్తికి. ఏటే మా నాన్నకంటున్నావు? పిలుపుకొచ్చినావు వచ్చినట్టు పల్లకుండు. సాకలి కోటమ్మకి మాకు ఏటి? మా అమ్మ ఊరుకుందంటే మా అమ్మ నేల మాటలు పేలదు. నెమ్మది మడిసి మగోడు 30 రకాలు తిరుగుతాడు, నీకేటి నొప్పి? ఉన్నదన్నట్టు మాట్లాడేసింది. మంచంలో పడుకున్న దాలప్పుడు అన్నీ వింటున్నాడు. ఏటి పొడుగంతా ఏదో ఒకటి ఇచ్చే మావంటే దాలప్పడికి ఇష్టమే. అదేటే అంతరేగిపోతావు? నానేటన్నాను? కష్టం సుఖం అన్నాక అన్నీ తగులుతాయి. ఆ పాట వచ్చకపోతే ఎలాగా? వారాలు చెప్పడానికి వచ్చాను, ఉట్టినే వచ్చానేటి? ఇసకదుంతులు శనక్కాయలు తెచ్చినానా? అన్నీ పొట్ట పగిలినట్టు తినేసి నన్నే పేల్తున్నావు? మంచి చెడ్డ చూడబెట్టే. కోపంతో లేచిపోయింది వీరమ్మ. నువ్వు ఊరుకో అత్త, దాని మాటలు పట్టించుకోక. అలాగైతే నేను నెలకు 30 సార్లు రాంగం ఆడాలి. పడుకో అన్నాడు దాలప్పుడు. ఏట్రా తొంగునేది? మా పెనిమిటి కోసం ఇదెందుకు బాగాలా? అంత అవసరమేటి? ఉట్టి చేతులతో వచ్చినానా? ఇసకదొంతులు శనక్కాయలు జొన్నపోట్లు తెచ్చినానా? కోతంత గౌరవం ఇచ్చిందిరా. ఇది పెళ్ళమేట్రా, వదిలిరా. రౌద్రంగా మాట ఇసిరేసిందిరా వీరమ్మ. అన్నాదే గాని సత్యమ్మ పిచ్చిరాములమ్మను గుర్తు చేసిన దగ్గర నుంచే మనశ్శాంతి లేదు. నిజంగా అయ్యింది. సత్తి తప్పేం అనలేదు. సత్తి నిజమే అన్నది. కానీ అన్నంత మాత్రానికి మొగుడినంటే ఒప్పుతుందా ఏటి? కానీ పిచ్చిదానిలో తన వారాలు పిలుపులు వేసుకుని ఇల్లు పట్టి నాటికి ఆడు మల్లదాన్ని తగులుకుంటే పూలమ్మ నాయను కొంప కూలిపోద్ది. అసలే డబ్బులు మా జోరుగున్నాయి. మగబుద్ధి ముదిరిన కోతి ఒకటే అంటారు. అవునే సత్తి, మళ్ళా మీ అయ్య రాములమ్మని తగులుతాడంటావా? ఈ మధ్యన అది ఈడు మాట్లాడుకోవడం ఎవ్వులు చూడలేదే ఆలోచిస్తూ అంది. అమ్మయ్య, తన మాటకు తగు రాలేదు. స్థిమితపడింది సత్యమ్మ. కాదేటి, నువ్వు వట్టి పిచ్చిదానివిలే అమ్మా. మొగోడిని నమ్మమని ఊడు చెప్పినాడు. వాళ్ళ ఊరందరూ చూసినట్టు మాట్లాడుకుంటారేటి? నువ్వు మరిన్ను అభిమానంగా అంది సత్యమ్మ. అవును నిజమేలేవే. ఊరదాలిగా మీ మాయ కోసం మీ మగోళ్ళలో ఏదైనా అంటున్నారట్రా? ఆరాగా అడిగింది. దాలప్పటికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఈ మధ్యనే శిలకంలో వాళ్ళిద్దరు సినిమా హాల్లో అవుపడ్డారు. చెప్తేసి అడ్డ తగువైపోద్దేటో. తనకెందుకు సంత పళ్ళకుంట కాదా? ఈడు కడుపులు కూడిపడితే మనిషి కాడు, సచ్చినోడి కింద జమ. అలాగే నిద్రవుతాడు విసుక్కుంది. అమ్మీ, లాభం లేదే, ఈడిని బజాయించి లేపు అంది. లెగడమ్మా. మాయ్య లేపింది. తెలివున్న టక్కెట్టేశాడు దాలప్పుడు. గురక కూడా నటించేశాడు. ఉంగుడిపోనాడు. ఎకన పొద్దుటే నొట్టి వచ్చి పక్కకు తిరిగింది సత్యమ్మ. ఊరు నాయన అమ్మి, మనసు పాడైపోనదే. చెలక్కాయల డబ్బులు 3 ఏళ్ళుంది. మళ్ళీ జంతలో దాన్ని తగులుకుంటాడో ఏటో. ఈ రేత్రికి ఇంకా నిద్ర అట్టదు.